బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరి గేమ్ వారిదేనని ప్రచారం జోరుగా సాగుతోంది. హరీష్ రావు, కవిత పార్టీ మారుతారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ వారే దుష్ప్రచారం చేస్తున్నారనే భావనలో హరీష్ రావు, కవిత ఉన్నట్లు తెలుస్తోంది. జైలు జీవితం గడిపినా కూడా వదిలిపెట్టరా అంటూ కవిత ప్రశ్నించడం పార్టీలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోందనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని హరీష్ రావు ప్రకటించారు. అయితే శుక్రవారం హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ 2 గంటల పాటు భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సూచనతోనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కవిత అమెరికా పర్యటనలో ఉండగా కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ నడి తెలుసుకుని. సుధాకర్, చెప్పండి, 3 ముక్కలాటైతే మనకి కనిపిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురు 3 ప్రయాణాలుగా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అసలు ఎందుకు వీళ్ల మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం? కవిత కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. జైలుకు వెళ్ళొచ్చినా కూడా వదిలిపెట్టరా అని. భారత రాష్ట్ర సమితిలో 3 ముక్కలాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ 2 పొజిషన్ కోసం ముగ్గురు ముఖ్యమైన నాయకులు కూడా ఎప్పటికప్పుడు వారు కృషి చేస్తూనే ఉన్నారు. నెంబర్ 2 పొజిషన్ కోసం ముగ్గురు నాయకులు వారి కార్యాచరణను అమలు పరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు నాయకులు కూడా ఎలా ముందుకు పోవాలి, ఎలా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి, అదేవిధంగా బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత మేమే కావాలనే ఒక పోరాటం లేకుంటే ఆరాటం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాట కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలపైన, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన, తెలంగాణ ప్రభుత్వం పైన ముప్పేట దాడి కొనసాగిస్తూనే మరొక వైపు ఇంటర్నల్ గా ఒకరికంటే ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆసక్తికరమైన ఒక చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా చాలా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత, ఆమె తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఆమె ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలంటున్నారు. అదేవిధంగా బీసీ నినాదాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. ఆ బీసీ నినాదాన్ని వెనుక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో ఎక్కడ బీఆర్ఎస్ జెండా కనిపించట్లేదు, కేసీఆర్ ఫోటో కనిపించట్లేదు. ఆమె సొంత ఎజెండాతో సొంత పోరాటాన్ని తనకు తాను చేసుకుంటూ పోతుంది. అంటే పార్టీ పరంగా ఏమైనా ఆమె పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తుందా ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పైన కూడా ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడ్డది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సామాజిక తెలంగాణ రాలేదు. అదేవిధంగా బహుజనులకు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారో
వారికి సరైన న్యాయం దక్కలేదు అంటాము వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ని ఉద్దేశించే చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9.5 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. కేవలం ఏడాదిన్నర మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి 9.5 ఏళ్లు తమ పార్టీ అధికారంలో ఉన్న ధర్మిల తమ పార్టీ పైన కవిత ఆరోపణలు చేసుకోవడం ఏంటి అనే చర్చ ఒకటి జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం హరీష్ రావు కూడా గత కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారు. హరీష్ రావు పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా హరీష్ రావు పైన సోషల్ మీడియాలో అనేక వ్యాఖ్యలు వస్తున్నాయి. హరీష్ రావు పార్టీ మారబోతున్నారు, లేకుంటే బీజేపీకి వెళ్ళబోతున్నారు, లేకుంటే బీజేపీకి దగ్గర అవుతున్నారు, బీఆర్ఎస్ నాయకత్వం పైన ఆయన అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఆయన పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్ వెనుక కూడా సోషల్ మీడియాలో హరీష్ రావు పైన దుష్ప్రచారం చేస్తున్నదంతా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే ఆయన అనే ఒక భావనలో హరీష్ రావు ఉన్నారు. అందుకు అనుగుణంగా ఆయన తన సన్నిహితుల వద్ద ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి తనను బయటికి వెళ్ళగొట్టేందుకు, లేకుంటే పొమ్మనకుండా పొగబెట్టే విధంగా బీఆర్ఎస్ నాయకత్వమే తన పైన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పతాక స్థాయికి చేరుకున్న తర్వాత నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తనకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు, కేటీఆర్ నాయకత్వంలో తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యానించిన కొన్ని గంటల తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లారు. 2 గంటల పాటు కేటీఆర్తో ఏకాంతంగా చర్చలు జరిపారు. రాజకీయ పరిణామాలపైన చర్చించారు. ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇబ్బంది ఏం లేదంటూ వ్యాఖ్యానించగానే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్లో ఏమైనా నాయకత్వ మార్పు జరగబోతుందా? కేసీఆర్ తనకు తాను స్వచ్ఛందంగా తప్పుకొని కేటీఆర్కి ఏమైనా నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ఆ చర్చలో ఎంతవరకు వాస్తవం ఉంది లేదనేది చూడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. కేసీఆర్ సూచన మేరకే కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి వెళ్లారనే చర్చ అయితే ఒకటి జరుగుతుంది. కల్వకుంట్ల కవిత తన కుమారుని విద్యకు సంబంధించిన అంశం మీద ఆమె అమెరికా వెళ్లారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండి రాజకీయాలన్నింటినీ గమనిస్తున్నారు. కేటీఆర్ తన పని తాను చేసుకుపోతున్నారు. హరీష్ రావు తన రాజకీయాన్ని తాను నడుపుతున్నారు. ముఖ్యంగా ఇలా చూస్తే బీఆర్ఎస్ లో స్పష్టంగా 3 ముక్కలాట అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 3 ముక్కలాటను తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా గమనిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.